హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ 25th ఏప్రిల్ ఫ్రైడే. చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి. బట్ వీఆర్ హియర్ ఎట్ కినేరా కామేశ్వరి థియేటర్. చౌర్యపాఠం మూవీ ఎలా ఉందో చూసొచ్చిన ఆడియన్స్ని అడిగి తెలుసుకుందాం. లెట్స్ గో. మూవీ చాలా బాగుంది, ఫన్నీగా ఉంది, చాలా బాగుంది. హీరోయిన్ కొంచెం ఎక్కువసేపు చూసాను, హీరో అయితే నాకు అనిపించలేదు. అన్నిటి మీద చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది కూడా పిక్చర్. కాన్సెప్ట్ కొత్తగా ఉంది. ఎలా అనిపించింది సార్ సినిమా? మూవీ చాలా బాగుంది, పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది, డైరెక్షన్ అయితే అవసరం అసలు. మూవీ కూడా అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది. కథ రివీల్ చేయకూడదు కాబట్టి చెప్పట్లేదు, కానీ మూవీ మాత్రం అందరూ వచ్చి చూడొచ్చు. చాలా బాగుంది. పెద్ద పెద్ద సినిమాలు బోల్ డబ్బులు పెట్టి తీసే బదులు ఇలాంటి మూవీస్ తీస్తే ప్రొడ్యూసర్లు ఆడవాళ్ళకి అందరికి సక్సెస్ వస్తుంది. ఒక 600 crores 200 crores పెట్టే బదులు అదే 10 మూవీలు 20 మూవీలు తీయొచ్చు అన్నమాట. ఇలాంటి మూవీస్ తీస్తే చాలా బాగుంటుంది. హీరో పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఫస్ట్ టైం అయినా కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. హీరో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. టోటల్ టీం అంతా బాగా చేశారు. నాకు సినిమాటోగ్రఫీ చాలా బాగా నచ్చింది, అండ్ డైరెక్షన్ అండ్ ఎడిటింగ్ చాలా బాగుంది. ఎలా అనిపించింది మ్యామ్ సినిమా? కామెడీగా ఉందండి, ఫన్నీగా ఉంది, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఫన్నీగా ఉంది. వెనకాల వాళ్ళు వేస్తున్న డైలాగ్స్ చాలా బాగున్నాయి, ఫన్నీగా అనిపించింది, కామెడీగా అనిపించింది. నాకు నచ్చింది. కామెడీ అంటే నాకు బాగా ఇష్టం. ఆ మధ్య మధ్యలో ఆ జోక్స్ అవి కూడా బాగున్నాయి. హీరోయిన్ బాగుంది, హీరో బాగున్నారు. వెనకాల స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురు స్టాఫ్ చాలా బాగుంది. కామెడీగా అనిపించింది, నాకు చాలా నచ్చింది. అందుకే కామెడీ అని ఎక్కువ చెప్తున్నాను నేను. బాగుంది. ఎలా అనిపించింది బ్రో సినిమా? సినిమా గురించి కన్నా ముందు ప్రీ ప్రొడక్షన్ బాగా రాసుకున్నారు, స్టోరీ బాగా రాసుకున్నారు, చాలా ఎవ్రీ పాయింట్ గ్రిప్పింగ్గా రాశారు. యాక్చువల్లీ రీసెంట్గా నేను చూసిన పెద్ద సినిమాల కన్నా ఈ సినిమా చాలా బాగా నచ్చింది నాకు. అంటే ఇప్పుడు చిన్న సినిమాలకు వెళ్తాం, అది కొన్నిసార్లు డిసప్పాయింట్ అవుతాం, బట్ ఈ సినిమా అయితే మాత్రం డోంట్ డిసప్పాయింట్. ఎవ్రీ గ్రిప్పింగ్గా ఉంది. స్టార్టింగ్ ఎలాగ ఉందో ఎండింగ్ కూడా అంతవరకు బాగుంది. అండ్ క్యాస్టింగ్ వచ్చేసరికి కూడా క్యాస్టింగ్ పర్ఫెక్ట్, అండ్ మ్యూజిక్ కూడా ఓకే బాగుంది. మొత్తం అంతా డైరెక్షన్ మొత్తం అంతా ఎక్సలెంట్. నాకైతే మొత్తం బాగా నచ్చిన సినిమా. ప్రతి వాళ్ళు వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. హీరో పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? హీరో పర్ఫార్మెన్స్ బాగుంది, అండ్ హీరోయిన్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ కొంచెం ఎక్కువసేపు చూసాను, హీరో అయితే నాకు అనిపించలేదు. ఎలా అనిపించింది బ్రో సినిమా? స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ మొత్తం అంతా బాగా అనిపించింది. హీరో పర్ఫార్మెన్స్ బాగుందన్న, కామెడీ టైం బాగుంది. అందులో ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ సీన్ బాగుంది. ఓవరాల్ సినిమా మీకు ఎలా అనిపించింది? ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ ఉంటుంది కదా, సూపర్గా ఉంటుంది. అక్కడ ఆ బ్యాంక్ సీన్ హైలైట్ అయిపోద్ది. మళ్ళీ హీరోయిన్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది హీరోకి బ్యాంక్ విషయంలో. ఇంకా అక్కడ హైలైట్ అయిపోయింది సినిమా అయితే. సో ఓవరాల్ ఈ సినిమాకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? 7.5. 7, 8. ఎలా అనిపించింది సార్ చౌర్యపాఠం? చాలా బాగుందండి సినిమా. అన్నిటి మీద చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది కూడా పిక్చర్. టోటల్గా మరి ఏమి చూడాల్సిన లేదు, అందులో ఎంచాల్సిన కూడా లేదు. చాలా బ్యూటిఫుల్గా ఉంది పిక్చర్. ఇప్పుడు వచ్చే కామెడీ అన్ని మూవీస్ కన్నా మీకు ఈ మూవీ ఎలా అనిపించింది? బాగా నచ్చింది. కామెడీ కానీ, సీరియస్ పోర్షన్స్ కానీ, యాక్టింగ్, అది హీరో కానీ హీరోయిన్ కానీ చాలా బాగుంది. చాలా నీట్గా ఉన్నాయి చాలా పిక్చర్ మటుకు. ఎంత రేట్ చేస్తారు సార్ సినిమాకి 5లో? 4. సూపర్. ఎలా అనిపించింది సార్ చౌర్యపాఠం? చౌర్యపాఠం బాగుందండి, కాన్సెప్ట్ కొత్తగా ఉంది, బాగుంది సినిమా. ఓవరాల్గా హీరో యాక్టింగ్ చాలా బాగుంది. అంటే కొత్త యాక్టర్లా కాకుండా కొంచెం అనుభవం ఉన్నాయని నటించాడు, బాగుంది. వాట్ అబౌట్ మ్యూజిక్? మ్యూజిక్ ఓకే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా కొట్టారు, బాగుంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? హీరోయిన్ ఓకే అన్న, హీరోయిన్ ఓకే, బట్ హీరో యాక్టింగ్ అయితే బాగుంది. ఓకే, ఎంత రేటింగ్ ఇస్తారు సినిమాకి? 5/4. 4. ఎలా అనిపించింది బ్రో సినిమా? బాగుందండి. ఏ క్యారెక్టర్ మీకు మంచి ఇంపాక్ట్ చూపించింది సినిమాలో? సినిమాలో బాంబులు పెడతాడు కదా, ఆ క్యారెక్టర్ బాగా నచ్చింది. ఆ క్యారెక్టర్లో కొంచెం ఫన్ ఎక్కువ ఉంది. అండ్ రాజీవ్ కనకాల యాజ్ యూజువల్గా ఎప్పుడు ఆయన ఇచ్చేది పర్ఫార్మెన్స్ ఆయన ఇచ్చేస్తారు. మిగిలిన కొత్త యాక్టర్స్ కదా అందరి పర్ఫార్మెన్స్ సెటిల్గా, టూ మచ్ ఓవర్ అవుట్ ఆఫ్ ది బాక్స్ కాకుండా సెటిల్గా అందరిది బాగుంది. అండ్ సినిమాలు అన్నీ బాగానే ఉన్నాయి, బట్ ఓవరాల్గా అయితే వెరీ గుడ్. హీరో పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? హీరో హీరోయిన్ అంటే ఇదేదో ఫస్ట్ మూవీ లాగా లేదు వాళ్ళిద్దరిది, కొంచెం బాగా చేశారు, చాలా బాగా చేశారు. హీరోయిన్ కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేసింది. హీరో కూడా బాగా చేశారు, కొత్త మూవీలాగా అనిపించలేదు. ఓకే, కామెడీ సీన్స్, ట్విస్ట్లు అన్నీ మీకు వర్కౌట్ అయ్యాయా? కామెడీ అయితే ఫస్ట్ హాఫ్లో చాలా బాగా వర్కౌట్ అయింది.
అండ్ ట్విస్ట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ట్విస్ట్లు. సో ఓవరాల్ సినిమాకి ఎంత రేట్ చేస్తారు? 4. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ చౌర్యపాఠం. నాకైతే మస్తు నచ్చింది. మన వైజాగ్ అయితే 4 స్టార్ రేటింగ్ ఇస్తుంది. వెరీ హిలీరియస్, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. డెబ్యూటెంట్ యాక్టర్ అంటే మాత్రం నేను నమ్మను బ్రో. వైజాగ్ అప్డేట్స్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ టు మన వైజాగ్ అండ్ వాచ్ ఆన్ నియర్ బై థియేటర్స్. థ్యాంక్ యూ.